రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా అరాచక పరిస్థితులు ప్రభుత్వమే పెంచి పోషిస్తూ ఏమాత్రము కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి రీతిలో పరిపాలించకుండా అత్యంత దుర్మార్గంగా హేయంగా పరిపాలిస్తున్నది. ఈ రోజున దళిత యువకుడు క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఆ కృష్ణలంక సిఐ నాగరాజు అని ఆయన మరణ వాంగ్మూలంలాగా ఇచ్చి మరీ పురుగుల మందు తాగాడు. సాయి కృష్ణ అనేటువంటి యువకుణ్ణి పట్టుకొని లాడ్జీలో చిత్రహింసలు పెట్టి ఆ తరువాత ఈ నాగరాజు అనేటువంటి సిఐకి అప్పగిస్తే అతను పాశవికంగా హింసించి ఆ నాగరాజును హత్య చేసినారు. గంగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళను అనంతపురంలో పోలీసు వాళ్ళు మర్డర్ చేసినారు. అయినా ఏమాత్రము కూడా చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మేము శాంతి భద్రతల్ని పరిరక్షిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు కిరాతకంగా పరిపాలిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సాయి కృష్ణ మీద 22 కేసులున్నాయని పచ్చ మీడియా 5 రోజుల పాటు విపరీతంగా అతని పట్ల సానుభూతి పెరిగితే వాళ్ళు వైసీపీ మద్దతిస్తోంది అన్నటువంటి విషయం తెలిసి ఆ సాయి కృష్ణ మీద విషం చిమ్మినారు. చివరకు తప్పని పరిస్థితులలో ప్రభుత్వం లొంగి వచ్చి సాయి కృష్ణకు న్యాయం చేస్తామని ఆ తల్లిని పిలిచి తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి ఈ రోజున హత్యా నేరం కేసు నాగరాజు మీద బనాయించినారు. ఇది కేవలం ఒక నాగరాజుకు మాత్రమే సంబంధించిన మీద మాత్రమే పెట్టాల్సినటువంటి కేసు కాదు. దాని వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. నాగరాజును హింసించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని మీద బాసు బిగ్ బాసు ఉన్నారని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దీని మీద సరైనటువంటి విచారణ జరపాలా. సిబిఐ చేత విచారణ చేయిస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి. ఒక సినీ నటి మీద ఆరోపణలు వస్తే దాదాపు 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి 2 సంవత్సరాలుగా వాళ్లకు ఉద్యోగాలే ఇవ్వకుండా జైలుకు పంపించినటువంటి ఈ ప్రభుత్వం సాయి కృష్ణ, క్రాంతి కుమార్, గంగమ్మలను హత్య చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు ఉండి సాయి కృష్ణ బూడిద కూడా అప్పగించకుండా పెద్ద గొప్పలు చెప్పుకుంటే కుదరదు. అందుకే మేము న్యాయ పోరాటం మా ప్రభుత్వం వచ్చిన తరువాత దీని వెనుక ఉన్నటువంటి బాసు బిగ్ బాసు అందరూ కూడా జైలుకు పోవటం ఖాయం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం వైసీపీకి మాత్రమే వర్తింపబడుతుందని ఇంతకాలం అనుకుంటుంటే అది సామాన్యుడి గడపలో కూడా వచ్చి వాలిపోయింది. దాన్ని ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉంది కాబట్టే కాకిల క్రౌర్యానికి హద్దులు లేకుండా పోయాయి. ఈరోజు కృష్ణలంకలో సాయి కృష్ణ అనేటటువంటి యువకుడిని దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్లోనే చంపేసి అతని శవాన్ని కూడా దహనం చేసేసినటువంటి ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలను ఉక్కిపడేటట్టుగా చేయడం ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సాయి కృష్ణ తల్లి అడుగుతున్నటువంటిది ఒకటే, కనీసం నా కొడుకు శవాన్నైనా అప్పగించండి, మీరు దాన్ని దహనం చేసేసి ఉంటే బూడిదైనా నాకు అప్పగించండి అని ఆమె ఆవేదనతో మాట్లాడడం ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని కన్నీటి పర్యంతం చేస్తోంది. రాష్ట్రంలో మానవ హక్కులు అనేటివి పూర్తిగా ఉల్లంఘించబడ్డాయి. ఆ నాగరాజు అనేటటువంటి సిఐ కారణంగానే మరో యువకుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి వీడియో మరింత బాధను పెంచేటట్టుగా చేసింది. ఇటువంటి ప్రభుత్వ తీరును నిరసిస్తూ మానవ హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ
ప్రభుత్వ హత్య మీద కేవలం ఒక పోలీసు ఉన్నతాధికారితో విచారణ చేయించడం కాకుండా సిబిఐ విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని సమాజం ముక్త కంఠంతో కలిసి రావాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఈ మరణానికి కారణమైనటువంటి వ్యక్తులందరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలన్న మరో డిమాండ్ను కూడా మేము ముందు పెడుతున్నాం.